హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. చాలా నాళ్ళ తర్వాత నేను లాంగ్ వీడియో తీశాను. షార్ట్స్ మాత్రమే చేస్తున్నాను. అంటే నా కిచెన్ కొంచెం ఇంకా పని చేయిస్తున్నానండి, దానివల్ల చేయలేదు. నేను చేస్తున్న కర్రీ వచ్చేసి కానాగడతల చేపల పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మంచి హెల్దీ ఫిష్ కూడా. ఇది నేను రోట్లోనే నూరి మసాలా కానీ ఉల్లిపాయ కానీ మీరు చూస్తున్నట్టుగా ధనియా జీలకర్ర కానీ అన్నీ నూరి మరీ వేస్ట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. రోల్ ఉంటే మీరు కూడా తప్పకుండా ఇలా నూరి వేసుకోండి, లేదంటే మిక్సీ చేసుకోండి. మట్టి కుండలో చేస్తున్నానండి. నేను పాలు కూడా పెరుగు తోడు పెట్టడానికి తీసుకున్నానండి. 80 రూపీస్ పడింది. 100 రూపీస్ అన్నారు, 80 రూపీస్కి ఇచ్చారు. అది పాలు తోడు పెట్టడానికని తీసుకున్నాను. ఈ ఫిష్ కర్రీ కోసమని ఇలా మూకెట్ టైప్ తీసుకున్నానండి. ఇగోండి ఈ రాయి మీద నూరేనమాట మసాలా చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి నూరుకున్నానండి. ఆ వీడియో తీయలేదు. ఆ మసాలా అయిన తర్వాత ఉల్లిపాయలు నూరుకొని తర్వాత జీలకర్ర ధనియాలు కూడా కలిపి నూరుకున్నానండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మట్టి కుండ కదా, హై ఫ్లేమ్ పెట్టకూడదు, బేట్లు వస్తాయని భయం వేసింది నాకైతే. ఇది సీజనింగ్ చేశానండి. నైట్ అంతా ఓవర్ నైట్ టబ్బులో వాటర్లో వేసి పెట్టేశాను మట్టి కుండని. ప్లస్ పాలు తోడు పెట్టడానికి తీసుకున్నాను కదండి, రెండు కూడా వాటర్లో నైట్ అంతా ఓవర్ నైట్ వాటర్లో వేసేసాను. తర్వాత యూస్ చేశానండి. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ధనియా వేసుకుని కాసేపు వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేయించిన తర్వాత ఉల్లిపాయ నూరు పెట్టుకున్నాం కదండి, ఆ ముద్ద కూడా వేసి వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత బెండకాయలు పచ్చిమిర్చి టమాటా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా బాగా త్వరగా మగ్గుతుంది మట్టి దాకలో. దాని తర్వాత వచ్చేసి ఒక 3 to 4 మినిట్స్ మగ్గిన తర్వాత కారం పసుపు కొంచెం సాల్ట్ కూడా కలిపి వేసుకున్నానండి. ఆల్రెడీ జీలకర్ర నూరినప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. నేను కొంచెం అప్పుడు వేసాను కాబట్టి తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిపేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుంటానండి. నాకు కారం తక్కువ అనిపించి మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నాను కారము. మీరు బాగా స్పైసీ తినాలంటే మీరు వేసుకోండి, లేదంటే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. ఫిష్ పీసెస్ని అన్నిటిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడే కలుపుకోవాలండి. ఫిష్ ఉడికిన తర్వాత చెంచా పెట్టడానికి ఉండదు, పెట్టినా సరే అది చాలా నాజూగ్గా కలపాలి. చక్కగా కలిపేసుకున్నానండి. మూత వేసి ఒక 3 మినిట్స్ అలా పెట్టాను. తర్వాత చింతపండు గుజ్జుని వేసుకున్నానండి. ఒక 2 కప్స్ వచ్చిందండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాని రసం తీసి పెట్టుకున్నానండి. నాకు 2 కప్పులతో వచ్చిందండి రసము. ఆ 2 కప్పుల రసం కూడా వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. అంటే ఉడికిన తర్వాత ఇలా రావాలండి, ఈ కన్సిస్టెన్సీకి రావాలి. కొత్తిమీర కరివేపాకు 2 కలిపి వేసుకున్నాను. ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ మీడియం చేశానండి, సిమ్లో ఉండింది, మీడియం చేశాను. ఇంకా అలాగా జాయిగా ఇక చూసారా, నేను అలాగా పావు బౌల్ చొప్పున ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం థిక్గానే ఉంది. ఈ మిక్సీ చేసుకున్న దానికన్నా ఇలా నూరి వేసుకున్న చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. అంతేనండి, మూత వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాను. తప్పకుండా మీరు ఇలాగే చేయండి. ఒక 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉడుకుతూనే ఉందండి. మట్టి దాకా కదా, దాని హీట్కి కుత్తమని ఉడుకుతూనే ఉంది. చాలా బాగా అనిపించింది. ఈ ఫిష్ చేయడానికి చాలా బాగుందండి. చిన్నది తీసుకున్నాను, మీడియంస్. తప్పకుండా మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.